హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఏఎస్ చక్రవర్తి గారు, సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్. నమస్కారం చక్రవర్తి గారు. నమస్తే శ్రేయా వర్మ గారు. ఎలా ఉన్నారు చక్రవర్తి గారు? ఫైన్ మేడం గారు. చక్రవర్తి గారు, గోల్డ్ రేటు అమాంతంగా పెరిగిపోయింది, మళ్ళీ పడుతుంది, 40,000కి వస్తుంది అని అంటున్నారు. గోల్డ్ సిల్వర్ రెండు చాలా రేటు పెరిగిపోయినాయి. అసలు తగ్గే అవకాశాలు ఉన్నాయి? ఒక 40,000కి వచ్చే ఛాన్స్ ఉందంటారా? శ్రేయా వర్మ గారు, నేను కొంచెం లెంతీగానే చెప్తాను. ఈ టాపిక్ చాలా డీటెయిల్డ్గానే చెప్తాను. ఓకే. మనం అసలు ఇంతకుముందు ఈ గోల్డ్ మీద ఒక వీడియో చేసినాం. తర్వాత అది బాగానే వర్కౌట్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి చేసి చెప్తున్నాను. ఏంటంటే మేడం గారు, ఎంసీఎక్స్ మార్కెట్లో గోల్డ్ అనేటువంటిది ఆల్ టైమ్ రికార్డు. 1,04,00,000 చిల్లర రూపాయలు టచ్ చేసిన మాట వాస్తవం. 1,04,45,000 టచ్ చేసిన మాట వాస్తవం. ఇప్పుడు మీకు వచ్చేసరికి ఏప్రిల్ 22వ తారీఖు ఈ 2025 ఇయర్స్లో ఏప్రిల్ 22న 1,04,448 రూపీస్ టచ్ చేసిన ఆల్ టైమ్ రికార్డ్ హై. ఆ తర్వాత లిటిల్ బిట్ కరెక్ట్ అయింది. సో ప్రతి వాళ్ళు ఏంటంటే గోల్డ్ 50,000కి వస్తుందని కొంతమంది, 40,000కి వస్తుందని కొంతమంది, 1,50,000కి వెళ్తుందని రకరకాలుగా చెప్తున్నారు. గోల్డ్ మీద నేను గత 20 సంవత్సరాల నుంచి నేను గోల్డ్ చార్ట్లు బాగా అంటే లోతుగా పరిశీలిస్తున్నాను. అసలు గోల్డ్ని రేటుని ప్రభావితం చేసే అంశాల మీద నాకు ఒక ఖచ్చితమైన అవగాహన ఉంది. వీటన్నిటిని బేస్ చేసుకొని నేను చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. మేడం గారు, గోల్డ్ రేటుని ప్రభావితం చేసేవి ఒక 5 ఉంటాయి మెయిన్గా. ఒకటి ఫస్ట్ డాలర్ అండ్ రూపీ ఎక్స్చేంజ్ డిఫరెన్స్. అది చాలా ప్రభావితం చూపిస్తుంది. మీకు 2023 నుంచి అంటే జూన్ తర్వాత 2025 జూన్ ఈ మధ్యలో యాక్చువల్గా చెప్పాలంటే డాలర్ విలువ విపరీతంగా అప్రిషియేట్ అయింది, రూపీ విలువ పడింది బాగా. దాని ఇంపాక్ట్ గోల్డ్ మీద చూపించింది. అది కారణం. అసలు గోల్డ్ పెరగడానికి అదొక కారణం. రెండో కారణం వచ్చేసరికి మేడం గారు, చార్ట్ అనాలిసిస్ చేస్తాం. గోల్డ్ చాలా రోజుల తర్వాత కన్సాలిడేట్ అయ్యి ఓ మంచి రెసిస్టెన్స్ తీసుకుంది. 2024లో మంచి రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ చేసింది. అదొక కారణం. చార్ట్ అనాలిసిస్. 3 ఇన్ఫ్లేషన్ డిస్కౌంట్ చేసుకుంది. అప్పుడు గోల్డ్ ప్రాపర్గా ఇన్ఫ్లేషన్ డిస్కౌంట్ చేసుకోవాలి. 3. 4 వచ్చేసరికి మేడం గారు, అతి ముఖ్యమైన పాయింట్ వచ్చేసరికి డిమాండ్ అండ్ సప్లై ప్రిన్సిపల్ అప్లికబిలిటీ. అప్పుడున్న రేటుకి డిమాండ్ వేరు. డిమాండ్ అండ్ సప్లై ప్రిన్సిపల్ ఒకటి, అప్లికబిలిటీ అదొకటి. తర్వాత ఆర్బీఐ వడ్డీ రేట్లు. వీటన్నిటిని బేస్ చేసుకొని గోల్డ్ రేట్ అనేటువంటిది ఈ 2024, 2025 లేదా 23 నుంచి అనుకోండి పెరగడానికి కారణం. ఇవన్నీ కారణం. ఇవాళ గోల్డ్ అనేటువంటిది ఆల్మోస్ట్ నాకు తెలిసి పీక్ వచ్చేసింది. ఇక్కడి నుంచి గోల్డ్ అనేటువంటిది ఎక్స్ట్రీమ్గా పెరగటం చాలా కష్టం, నో డౌట్. జనం అనుకున్నట్టు గోల్డ్ 1,50,000కి వెళ్తుంది, నియర్ ఫ్యూచర్లో 1,25,000కి వెళ్తుంది. 10 గ్రామ్స్ అనేటువంటిది కష్టం, అసలు అవ్వదు, ఇప్పుడు అవ్వదు. ఏంటో ఆల్రెడీ చాలా పెరుగుంది. నెంబర్ 1 గోల్డ్ రేటు, దట్స్ ఫ్యాక్ట్. తర్వాత వచ్చేసరికి ఇంకోటి ఏంటంటే మేడం గారు, గోల్డ్ రేట్లో ప్రభావితం చేసే అంశాల్లో ఆల్రెడీ డాలరు రూపీ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ కూడా స్టేబుల్ అయిపోయింది. ఇక రూపాయి ఇక్కడి నుంచి డ్రాస్టిక్గా పట్టడం అనేది లేదు. డాలర్ విపరీతంగా అప్రిషియేట్ అవ్వడం లేదు. అదొకటి ఖచ్చితంగా గోల్డ్ మార్కెట్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. అందువల్ల గోల్డ్ ఎక్స్ట్రీమ్గా పెరగటం అనేది ఉండదు. నెంబర్ 1 కారణం. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసరికి మీకు వచ్చేసరికి చార్ట్ అనాలిసిస్ చూశాను. మొత్తం చార్ట్ అనాలిసిస్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే 93,000కి అంటే ఎంసీఎక్స్ మార్కెట్ గోల్డ్ ఫ్యూచర్ని బేస్ చేసుకొని చెప్తున్నాను నేను. 93,000 దగ్గర గట్టి సపోర్ట్ ఉంది గోల్డ్కి 10 గ్రామ్స్. అదేవిధంగా గట్టి రెసిస్టెన్స్ వచ్చేసరికి 98,600, 700 మధ్య మంచి రెసిస్టెన్స్ ఉంది. అందులో ఇప్పుడు నా ఒపీనియన్ ఏంటంటే గోల్డ్ కొంతకాలం కన్సాలిడేట్ అవ్వాలి. ఈ 98,700 మధ్య కన్సాలిడేట్ అవ్వాలి. చాలా రోజులు కన్సాలిడేటే బ్రేక్అవుట్ తీయటం, బ్రేక్ డౌన్ చేయటం జరుగుతాయి. నాకు తెలిసినంత వరకు బ్రేక్ డౌన్ కొట్టాలంటే వరల్డ్ మార్కెట్లో ఏదైనా గందరగోళాలు జరిగితే బ్రేక్ డౌన్స్ తెస్తాయి. అంటే 93,000 కట్ చేసి కిందకి వెళ్తాయి.
బ్రేక్అవుట్ చేయటం అనేది కూడా ఇప్పుడున్న కండిషన్స్లో కుదరదు. ఎందుకంటే డాలరు రూపీ ఎక్సెల్ డిఫరెన్స్ అంత ఎక్కువగా ఫ్లక్చుయేషన్స్ లేవు. నెంబర్ 1. ఓకే. నెంబర్ 2, బ్రేక్అవుట్ చేయడానికి ఆల్రెడీ ఎక్స్ట్రీమ్గా పెరిగింది. మీకు 2024-25 మధ్య అవును. ఎక్స్ట్రీమ్గా పెరిగింది గోల్డ్. చాలా చాలా ఎక్కువ పెరిగింది. రోజు పెరుగుతూ పోతే ఎక్కడికి పోవాలి గోల్డ్? తర్వాత డిమాండ్ అండ్ సప్లై ప్రిన్సిపల్ అప్లికబిలిటీ మీరు గమనించినట్టయితే మీకు సామాన్యుడి దూరం అయింది. గోల్డ్ రేట్ అనేటువంటిది సామాన్యుడి యొక్క పర్చేజింగ్ కెపాసిటీ డీవేటీ పెరిగి ఉంది. ట్రై టు అండర్స్టాండ్. ఎంతసేపటికి ఆ 40% గోల్డ్ కొనందువల్ల ఇదవ్వదు. వరల్డ్ వైడ్గా చూసుకోవాలి మనం. గోల్డ్ మార్కెట్ అనేది వరల్డ్ ఇట్స్ ప్రెషియస్ మెటల్, నో డౌట్. అందువల్ల ఇక్కడ ఏంటంటే కామన్ మ్యాన్కి, వరల్డ్ వైడ్గా కామన్ మ్యాన్కి గోల్డ్ అనేటువంటిది చాలా దూరం జరిగింది. అందువల్ల ఒక వస్తువు ధర అనేటువంటి డిమాండ్ సప్లై ప్రిన్సిపల్ అప్లికబిలిటీ ఖచ్చితంగా అప్లై అవుతుంది. అందువల్ల ఇప్పుడు డిమాండ్ అనేటువంటిది గోల్డ్కి జనం ఊహించుకున్నంత ఓవర్గా లేదు ఇప్పుడున్న ప్రైస్లు. ఎందుకంటే డివేట్ అయింది, చాలా హై రీచ్ అయింది. అందువల్ల నేను ఇంకోటి కూడా చెప్తాను, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం, అసలు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం ఇప్పుడు గోల్డ్ కొనాల్సినంత సీన్ కూడా లేదు. ఎవరైనా ఏదైనా పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ అవసరం కొద్ది గోల్డ్ కొనుక్కోవాల్సిందే. కానీ ఇదేదో 23-25 మధ్య పెరిగినట్టు గోల్డ్ ఎక్స్ట్రీమ్గా పెరిగిపోతుంది, 1,50,000 వెళ్ళిపోతుందంట 10 గ్రామ్స్, 2 లక్షలు వెళ్ళిపోతుందంట గోల్డ్, రాబోయే అసలు 5 ఏళ్లలో 3 లక్షలు కూడా, ఇవన్నీ అవ్వే ప్రశ్నే లేదు. అలా అని 50,000 కూడా రాదు గోల్డ్. ఇప్పుడున్న గోల్డ్ మార్కెట్లో గోల్డ్ నా పరిశీలనలో 93,000 10 గ్రామ్స్ M6 మార్కెట్ ప్రకారం 98,600-700 మధ్య ఆగి కదలాడుతుంది. అది బ్రేక్అవుట్ తీయాలి, లేదు బ్రేక్ డౌన్ తీయాలని చాలా టైం పడుతుంది. దీనంటికి జియోగ్రఫికల్ టెన్షన్స్ కానీ, వరల్డ్ మార్కెట్లో వచ్చేటువంటి కండిషన్స్, వీటన్నిటిని బేస్ చేసుకొని మూవ్ అవుతూ ఉంటుంది గోల్డ్. అంతేగాని చాలా నేను వింటున్నాను 50,000 వస్తున్నాడు అంటే, అసలు మీరు ఇప్పుడు చూస్తే 40,000 వచ్చిందంటే గోల్డ్ అని, ఇంకోటి వచ్చేసరికి అసలు 1,10,000 అయిపోతుంది, రాబోయే 2 నెలల్లో 1,10,000 అయిపోతుంది. అది అంత తేలికైన విషయం కాదు. రాదంటారండి 40 to 50కి? అసలు రాదండి. అసలు అది ఎక్స్ట్రీమ్ కండిషన్స్. అంటే వరల్డ్ ఎకానమీ మొత్తం కొలాప్స్ అయిపోవాలి, కంప్లీట్ రెషన్స్లోకి వెళ్ళిపోవాలి. అది యుఎస్ అవ్వచ్చు, యూరోప్ కంట్రీస్ అవ్వచ్చు, ఇండియా అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, కంప్లీట్ ఎంటైర్ వరల్డ్ రెసెషన్లోకి వెళ్ళిపోతే మీకు 40,000 వస్తుంది. ఇవాళ ఆ కండిషన్స్ ఏమీ లేవు. ఎవరికి అంత రెసెషన్ వస్తుంది అంటున్నామే కానీ యుఎస్ ఇంతవరకు రెసెషన్ అనేటువంటిది ఇంకా డిక్లేర్ అవ్వలేదు. ట్రై టు అండర్స్టాండ్. మీకు 2008, 2000 లాంటి రేషన్ కండిషన్స్ ఇప్పుడు ఏమైనా ఉన్నాయా? శ్వేతవర్మ గారు మీరు చెప్పండి. అలాంటి రేషన్ కండిషన్స్ ఎంతో ఉండేది. అప్పుడు అసలు గోల్డ్ అనేటువంటిది నేను రికమెండ్ చేసినప్పుడు 2008లో నేను రికమెండ్ చేసినప్పుడు 2008 ఎండింగ్ 2009 బిగినింగ్ రికమెండ్ చేసినప్పుడు 10 గ్రామ్స్ 8,500, 30,000 అవుతుందంటే నవ్వారు నన్ను చూసి అందరూ. ఈడెవడు అసలు 2 సంవత్సరాల్లో 8,500 గోల్డ్ 30,000 చెప్తున్నాడని. అంటే అప్పుడున్న కండిషన్ బేర్వీజ్ చూసుకొని చెప్పాను. అప్పుడున్న ఇన్ఫ్లేషన్ డిస్కౌంట్ చేసుకుందా లేదా? ట్రై టు అండర్స్టాండ్. డాలర్ అండ్ రూపీ ఎక్స్చేంజ్ డిఫరెన్స్, చార్ట్ అనాలిసిస్, డిమాండ్ అండ్ సప్లై ప్రిన్సిపల్ అప్లికబిలిటీ, తర్వాత ఇది కాక బ్యాంకు పాలసీస్ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి గోల్డ్ రేట్ని. ఇక్కడ గోల్డ్ రేటు ఎక్స్ట్రీమ్గా పెరగదంటానికి కూడా కారణాలు ఏం చెప్తున్నా అంటే, ఫస్ట్ నెంబర్ 1 డాలరు అంత ఎక్స్ట్రీమ్గా ఇప్పుడు పెరిగే ఊపు లేదు, రూపాయి విలువ అంత దిగజారి పడిపోయే అంత ఊపు లేదు. 2 చార్ట్ అనాలిసిస్, కన్సాలిడేషన్ మోడ్కి వెళ్ళిపోవాల్సింది, గోల్డ్ ఎక్స్ట్రీమ్గా పెరిగింది ఆల్రెడీ. 3వది అతి క్రూషియల్ పాయింట్ డిమాండ్ అండ్ సప్లై ప్రిన్సిపల్ అప్లికబిలిటీ. మీకు ఆల్రెడీ పర్చేసింగ్ కెపాసిటీ డీవేటీ చాలా దూరం వెళ్ళిపోయింది గోల్డ్. ఒక లిటిల్ బిట్ కరెక్షన్స్ రావాలి. అందువల్ల ఇక్కడ ఎగబడి కొనేంత సీన్ లేదు. ఏదైనా ఫంక్షన్కి తప్పని పరిస్థితులు కొనుక్కోవటం కానీ, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం రాబోయే 2 ఏళ్ళు డబల్ అవుతుంది, 3 ఏళ్ళు డబల్ అవుతుంది అనే పర్పస్ కోసం గోల్డ్ కొనటం అనేది చాలా అవివేకం, ఓపెన్గా చెబుతున్నా. 4వది బ్యాంక్ పాలసీలు చూసుకోండి. వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి. ఎప్పుడు వడ్డీ రేట్లు పెరుగుతుంటే మీకు అర్థమవుతోంది. ట్రై టు అండర్స్టాండ్. వడ్డీ రేట్లు పెరుగుతుంటే మీకు గోల్డ్ రేటు పడుతుంది, కానీ మార్కెట్లో వడ్డీ రేట్లు పడుతున్నాయి. ఇప్పుడు అదొక్కటే కొంత సానుకూలమైంది. కొంచెం సానుకూలమైన అంశం ఏంటంటే, గోల్డ్ కొంచెం పెరుగుతుంది అనుకోవటానికి ఒక్కటే ఒక పాజిటివ్ ఏంటంటే, బ్యాంకు రేట్లు అనేటువంటివి తగ్గిపోతూ ఉంటే గోల్డ్ వైపు ఆకర్షింపబడతారు. బ్యాంకు రేట్లు పెరుగుతున్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా మీకు గోల్డ్ రేటు మీద అంత ఆకర్షణీయంగా ఉండదు. ట్రై టు అండర్స్టాండ్.
ఇప్పుడు ఇండియాలో బ్యాంకు రేట్లు రాబోయే రోజులు ఇంకా తగ్గటానికి అవకాశం ఉంది, పెరగటానికి అదొక్కటే సానుకూలం. గోల్డ్ పెరుగుతుంది అనుకోవటానికి, అంతో ఇంతో పెరుగుతుంది అనుకోవటానికి. తర్వాత ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ డిస్కౌంట్ అయిపోయింది. అది గోల్డ్ ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకోవటానికి ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది. సో ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ డిస్కౌంట్ చేసుకుంది. అంటే 4 అంశాలు గోల్డ్ పెరుగుతుంది అనడానికి అనుకూలంగా లేవు. ఒకే ఒక అంశం అంటే బ్యాంకు రేట్లు అనేటువంటిదే ఒక్కటే అనుకూలంగా ఉంది. అందువల్ల నాకు తెలిసినంతవరకు గోల్డ్ ఎక్స్ట్రీమ్గా పెరగటాలు ఉండవు, ఎక్స్ట్రీమ్గా కొలాప్స్ అవటాలు ఉండవు. ఏదైనా ఊహించని సంఘటన జరిగితే మనం చెప్పలేము. కానీ ఇప్పుడు మటుకు 93,000, 98,000, 600 to 700 మధ్య గోల్డ్ కన్సాలిడేట్ అవుతుంది రాబోయే నెలల్లో. థ్యాంక్ యూ చక్రవర్తి గారు. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మేడం మచ్. గారు.